హే వాట్సాప్ గైస్ कैसे हो ఎలా ఉన్నారు బై దేవేందర్కి నమస్తే. టైం వచ్చేసరికి మార్నింగ్ 11:20 AM అవుతుంది. ఇవాళ డే ఎలా వెళ్ళబోతుందో నాకు కూడా అంత ఐడియా లేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ గోయింగ్ ద ఫ్లో ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. బయట క్లైమేట్ చూస్తారా, క్లైమేట్ వచ్చేసరికి బయట ఎండగా ఉంది ఇప్పుడు. సో ఎండగా ఉంది కాబట్టి బయటికి వెళ్తున్నాను. ఇవాళ బయటికి ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఒక కొత్త సెక్యూరిటీ కంపెనీకి షిఫ్ట్ అవుతున్నాను. షిఫ్టింగ్ ఇన్ ద సెన్స్ పని చేయబోతున్నాను. ఎందుకంటే ఇది 0 hours కాంట్రాక్ట్. నా పాత కంపెనీని వదిలేయట్లేదు. ఇవాళ ఆ కంపెనీ ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి పిలిచారు. సో ఇవాళ బేసిక్గా ఇంటర్వ్యూ వ్లాగ్ అనమాట. ఇంటర్వ్యూకి ఎలా వెళ్తున్నాను, ఏంటి, ఏమేమి తీసుకెళ్తున్నాను, ఏ డాక్యుమెంట్లు అడిగారు, అవన్నీ ఈ వ్లాగ్లో కవర్ చేసేద్దాం. ఇవాళ మన డే ఎలా ఎండ్ అవబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ అయితే కడుపులో ఏదైనా పడేయాలి, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాం బై. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కడుపులో ఏం పడకపోతే ఆ ఎనర్జీ ఉండదు. మనం కాస్త కాన్షియస్గా ఫీల్ అయ్యి వాళ్ళకి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి కాబట్టి. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకుందాం. సో గాయస్, ఎప్పుడైనా సరే నా వ్లాగ్స్ మధ్యలో గ్యాప్ వస్తే, పెద్ద గ్యాప్ కానీ చిన్న గ్యాప్ కానీ, కొంచెం నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తున్నాయి, బ్రో వ్లాగ్స్ రావట్లేదు కంటిన్యూస్గా, ఏమైంది అని చెప్పి. బికాస్ ఇక్కడ యూకేలో ఉంటున్నాను. అదే ఇండియాలో ఉంటుంటే నేను రోజుకు ఒక వ్లాగ్ తీసుకొచ్చేటోడిని, బ్యూటిఫుల్ కంటెంట్ తీసుకొచ్చేటోడిని. ఎందుకంటే అది మన ప్లేస్, ఇది నా ప్లేస్ కాదు. నా టైం నాకు అనుకూలంగా ఉండదు. నా లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ డైలాగ్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో దేర్ ఆర్ గుడ్ డేస్, దేర్ ఆర్ బ్యాడ్ డేస్. గుడ్ డేస్ ఉన్నప్పుడు కంటిన్యూ వచ్చేస్తూ ఉంటాయి వ్లాగ్స్. కొంచెం బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు లేట్ అవ్వచ్చు, డిలే అవ్వచ్చు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో గాయస్, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్తున్నాను డౌన్లోడ్ చేసుకొని. లైక్ నా పాస్పోర్ట్, బీఆర్పీ అండ్ నా ప్రీవియస్ 5 years వర్క్ హిస్టరీ. అట్ ద సేమ్ టైం నా యూటిలిటీ బిల్స్, వీళ్ళకి అడ్రస్ ప్రూఫ్లు కూడా కావాలి. అట్ ద సేమ్ టైం నా బ్యాంక్ లాస్ట్ 3 monthsలో ఉన్న స్టేట్మెంటు. మరి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏంటి, ఇంత సెక్యూర్గా ఇన్ని డాక్యుమెంట్లు అడుగుతున్నారు ఏంటంటే, ప్రొఫెషనల్ సెక్యూరిటీలో ఇంతే ఉంటుంది. బయట క్యాష్ జాబ్స్ కావాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర ఆఫర్లు, బట్ అది చేసుకోను. ఎందుకంటే వాళ్ళు టైం పే చేయరబ్బా. అట్ ద సేమ్ టైం అది ఇల్లీగల్, మనం ఇల్లీగల్ పనులు ఎప్పుడు చేయం. సో అదే ప్రొఫెషనల్ సెక్యూరిటీలో ఒక్కసారి జాబ్ వచ్చింది అనుకో, పేమెంట్ ఎక్కువ ఉంటుంది, టైం పేమెంట్ పడుతుంది అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే నేను ఏదైనా సరే ప్రొఫెషనల్ కంపెనీలో వర్క్ చేస్తాను. సో గైస్, ఇవాళ కంటెంట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక బ్రహ్మాండమైన అప్లికేషన్ తీసుకొచ్చాను. అదే పేపెనీ. పేపెనీ అనేది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అనమాట. చాలామంది ఇండియాకి ఫారెన్ నుంచి డబ్బులు పంపిద్దాం అనుకుంటారు, కానీ హై ఎక్స్చేంజ్ రేట్ డేట్లో ఉంది, ఎవరు చెప్పేటోళ్ళు లేరు. బట్ పేపెనీలో మీకు గూగుల్ రేట్ కన్నా ఎక్కువ వస్తుంది. చూడండి, ఒకసారి సెర్చ్ చేసేయండి. మీరు పేపెనీలో ఒక్కసారి డబ్బులు పంపే ముందు గూగుల్లో సెర్చ్ చేయండి. దాంట్లో ఉండేదానికన్నా పేపెనీలో మీకు ఎక్స్చేంజ్ రేట్ ఎక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా తొందరగా పేమెంట్ రిసీవ్ అయిపోతుంది. అండ్ వీళ్ళ దగ్గర 24/7 కాల్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు ఆన్సర్ చేసి మొత్తం స్పెసిఫై చేసి మీకు సింపుల్గా ఆన్సర్ చెప్పేస్తారు. సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. మీరు వెయిట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు రిఫరల్ బోనస్ కూడా వస్తుంది. మీరు కింద ఉన్న లింక్ త్రూ, మెన్షన్ చేసిన లింక్ త్రూ మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసి మీ ఫ్రెండ్కి ఎవరైనా రిఫర్ చేస్తే మీ రిఫరల్ బోనస్ కూడా వస్తుంది. వెయిట్ చేయకుండా ఇవాళ మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. బాబో, ఇవాళ ఎండ అదిరిపోతుంది. అందుకే చాలా స్లిమ్ జాకెట్ వేసుకొని పోతున్నాను. యూకేలో ఈ ఎండ, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎండ విపరీతంగా ఉంటుంది. క్లైమేట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎండ పీక్స్లో ఉంటుంది, వర్షం పీక్స్లో ఉంటుంది, స్నో పీక్స్లో ఉంటుంది, చలి పీక్స్లో ఉంటుంది, అన్ని పీక్స్లో ఉంటుంది. పిచ్చి కూడా పీక్స్లో ఉంటుంది అనమాట ఇక్కడ జనాలకి. ఎప్పుడు ఎవడు ఎలా బీవ్ చేస్తాడు ఎవరికి అర్థం కాదు. లివర్పూల్ సిటీ సెంటర్ బస్ స్టేషన్కి వచ్చేసాం. నా బస్సు ప్లాట్ఫామ్ 8లో ఉందంట. 1 2 3 8కి వెళ్ళిపోదాం. టైంకి వచ్చి బస్సు పట్టేసుకున్నా. అలా ఈ ప్లాట్ఫామ్ 8కి వెళ్ళేసరికి బస్సు రెడీగా ఉంది. ఈ బస్సు మిస్ అయితే ఇంకో గంట సేపు వరకు ఇంకో బస్సు లేదు. టైం ఏమో 12 అవ్వబోతుంది. 1 o'clock లోపల వచ్చి అటెండ్ అవ్వమన్నారు ఇంటర్వ్యూ. దిగంగానే ఉరుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఇవాళ ఇంటర్వ్యూ మిస్ అయితే మంచి ఆపర్చునిటీ మిస్ అయినట్టే. ఎందుకంటే వీళ్ళ పే రేట్ ఎక్కువ ఉంటుంది, ద సేమ్ టైం షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మినిమం 10 hours 12 hours షిఫ్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. ఈ గంట సేపులో నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోయి వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కలుద్దాం. ఓకే, ఆన్ టైం మనం రీచ్ అయిపోయాం. 1 o'clock లోపల ఇంటర్వ్యూ వెన్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కలుద్దాం. మ్యాక్సిమం జాబ్ వచ్చేయాలి. జాబ్ రాకపోయినా చెప్తా. ఇలాంటి ఇంటర్వ్యూస్ మనం అటెండ్ అవుతూనే ఉంటాం. జాబ్ వచ్చేంత వరకు, మనకు కావాల్సిన కాంట్రాక్ట్స్ వచ్చేంత వరకు, మనకు కావాల్సిన అవైలబుల్
your company ID because you don't have an SIA list. I'm waiting for my SIA because it's in the final stage. Yeah, No, alright, so it's in checks in progress. Checks in progress. Yeah, that's not a problem. Yeah. So what we'll do today is when you do the next stage, we'll put that it's in process. When the card arrives, you need to send that across to us so that we can add that to your file. If any of your SIA licenses change, if you lose it or whatever else, please just send us a copy so we can update your file. But that's pretty much all of it for now. As I say, it'll all come in different emails. So if you've not remembered some of it, it'll come in different emails, and don't need to remember where you go. We'll send you that on your first shift. Right. Yeah. Does anyone want to go and do the application on their own, or anyone want to stay? Yeah, want to stay? Can I do my application here? Yeah, that's not. Yeah, as I say, I'm staying here anyway, so it's not a problem. If you don't want to sit here and do it, then that's not a problem as well. So I'll move you across to the next stage then. Yeah. టైం వచ్చేసరికి 2 దాటింది. ఎప్పుడో 1 o'clock లోపలికి వెళ్ళండి రా బై ఇంటర్వ్యూకి. గంట సేపు ఇంటర్వ్యూ ప్రాసెస్ అంట. జోక్స్ అపార్ట్, ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా జరిగింది. చాలా క్వశ్చన్స్ అడిగారు, బట్ నాకు కొంచెం ఈజీగానే ఉండే, ఎందుకంటే నాకు ప్రీవియస్గా ఆల్మోస్ట్ 6-7 months నుంచి ఈ సెక్యూరిటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నాకు చాలా ఈజీ ప్రాసెస్ ఇది. బట్ చాలా క్లియర్గా అన్ని డాక్యుమెంటేషన్ ప్రాసెస్ జరుగుతూ ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎ ఫార్మాలిటీ ఫర్ మీ. అంతా దీనికోసం ప్రిపేర్ అయింది లేదు. బేసిక్ క్వశ్చన్స్ నాకు తెలుసు, నేను ఏమేమి పనులు చేస్తాను, నా రోల్స్ రెస్పాన్సిబుల్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఇట్ వెంట్ ఫైన్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్. టైం వచ్చేసరికి 4:45 PM అవుతుంది అనుకోండి అప్రాక్సిమేట్లీ. లివర్పూల్ సిటీ సెంటర్కి వచ్చేసాం. ఇలా తిప్పేసి కెమెరా ఇలా జూమ్ చేసుకుంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మన లివర్పూల్ మ్యూజియం వస్తుంది. పార్క్లో మధ్యాహ్నం ఈ ఎండలో నడుచుకుంటూ వెళ్తే చాలా కూల్ అబ్బా, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఆ జాబులు, ఆ కాలేజు అన్నీ ఆ ఎన్వైరన్మెంట్ నుంచి బయటకు వచ్చి చాలా అవుతుంది. లివర్పూల్ మ్యూజియం కనిపిస్తుంది, కానీ మ్యూజియంలో ఇంక వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంట్రెస్ట్ రావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ కొట్టాలి. సబ్స్క్రైబ్ కొట్టి కాస్త నన్ను బూస్టప్ ఇస్తే మ్యూజియం లేని కర్మ కావాల్సిన ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫరూక్ గారు మ్యూజియంకి వెళ్ళాడంట, మ్యూజియం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడంట. నన్ను రమ్మంటే వస్తావారా అంటే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పా. వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్తాం మనం కూడా మ్యూజియం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అదిగో మన మ్యూజియం. అక్కడ దూరంగా ఒక చిన్న పిల్లడు నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి. అదిగో గుడ్డూరులాగా కళ్ళద్దాలు ఏంటో అర్థం కావట్లేదు. బాబా పెళ్లి కొడుకులాగా ఎలా సిగ్గుపడుతున్నా చూడండి. వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? హూ ఆర్ యూ, హౌ ఆర్ యూ అండ్ వాట్ డు యు డు? How are you, man? How are you, bro? I am good, bro. What did you see in this museum? Space. Mummies. Did you meet mummy? Yes. Then go marry mummy. So many mummies. You like Then, mummy? No. You want to study so many things from there. Is it bullshit? You didn't even. Abba, is it Rashid? You didn't even study anything in our university. You are going there and studying. University not like this. This is what you study about there. Okay, what did you study in museum? What did you learn? No. After this, I will go to home and study and research everything about me in the YouTube. You research about me in YouTube. I know already. I know about you everything. What do you know about Then me? I want to research what I want to research about you. I already know everything about you. What do you know everything? You know nothing. Your full details. Your full details we already know. అంత లేదు, అవన్నీ నమ్మకండి, అంత సీన్ లేదు. ఎప్పుడు వచ్చినా నేను వేసుకుంటా ఉంటారు వీళ్ళు. You know what? One more update. I got a new job. I got a new job and I got a new contract. From now I'm working in the... How many hours? It's not about hours, man. 0 hours contract. It depends. They have shifts they will give you. What job? Security. Security? Again? Security job. See, I'm getting contracts from different companies. Tesco, bro. Tesco? If you got on Tesco, it is very easy to work. It is very easy to work. Yeah, they got even Tesco. I can even work there. See, these security companies are tied up with different venues. Directly apply to Tesco. Directly? Yeah. I don't think they do it. These whatever corporate companies, Tesco, whatever, they tie up with different security companies. They will hire from them only, not directly from them. They don't hire security directly. That's how the process works. Whatever it is, for summer it is 40 hours for me. That's why I'm getting contracts from different companies, different venues, different events, more work.
మోర్ మనీ. 40 hours. You want to work for 5 days. How many days will you work? 40 hours is the limit, man. I will work for 30 hours, 20 hours. How many hours I get, I'm happy with that. I just need to pay my rent and bills. I have to enjoy. That's it. That's also 1100. University fees I can pay after I get some professional job or I establish some new nice business. Museum. Yeah, it's also a museum. అరే రాంబాబు లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చిన్న ఫోటో సెషన్ చేద్దాం బాగా చేద్దాం Mind blowing, I say. డ్రెస్ కూడా బాగుంది మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి 3/4 పెట్టుకో ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్ యూ క్యారీ సార్ రెడీ ఫెంటాస్టిక్ Lens sharp పెట్టుకో, focus చేసుకో, zoom. ఫెంటాస్టిక్ ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్ యా వాట్ ఎ పర్ఫార్మెన్స్ యా రైట్ పెట్టుకో ఫోకస్ షుడ్ బి షార్ప్ రెడీ 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 సార్ బ్యూటీ సూపర్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో ఫరూక్ స్టైల్ గురించి కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్ ఆర్ యు సాటిస్ఫైడ్ ఓకే సార్ Let's go. మీరు రెడీయా సార్ వెయిట్ ఓ యువర్ థింకింగ్ యా మై రైట్ మూడ్ చేంజ్ చేద్దాం కరెక్టే సార్ లేదా ఇట్స్ రియల్లీ ఫన్నీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఇవాళ నా రూమ్ క్లీనింగ్ కార్యక్రమం పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ సార్టెడ్, లుకింగ్ ఫైన్. ఇంతకన్నా క్లీన్గా పెట్టుకోవడం చాలా కష్టం అబ్బా. ఎందుకంటే నా రూమ్లో ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే పడుంటాయి. ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఈ క్లీనింగ్ కార్యక్రమం పక్కన పెడితే ఇవాళ డే చాలా మంచిగా నడిచింది. కొత్త సెక్యూరిటీ జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, జాబ్ కొట్టేశాను. నా సమ్మర్ పార్ట్ టైం అవైలబిలిటీకి లైక్ 40 hours అవైలబిలిటీ ఉంది. 0 hour కాంట్రాక్ట్స్, ఒక ఫ్యూ కంపెనీస్తో నేను కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నాను, టైఅప్ అయ్యాను. ఎక్కడి నుంచి ఏ టైంకి నేను అవైలబుల్ ఉంటే ఆ టైంకి నాకు షిఫ్ట్స్ వస్తే నేను క్లిక్ చేస్తాను, కన్ఫర్మ్ చేసుకుంటాను. నా సమ్మర్ వెకేషన్ సార్టెడ్. ఒకవేళ నేను ఖాళీ లేదనుకోండి, ఆ షిఫ్ట్లో యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే వాటికి క్యాజువల్ షిఫ్ట్స్ అంటారు, 0 hour కాంట్రాక్ట్ షిఫ్ట్స్ అంటారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, అవును యూకేలో ఎస్ కాంపిటీషన్ ఎక్కువ, జాబ్స్ దొరకడం కష్టం, బట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు మనం మన బెస్ట్ ఇచ్చామా లేదా అదొక్కటే నేను పట్టించుకుంటాను. అండ్ చాలామందికి ఎస్ఐఏ బ్యాచ్ ఉండి కూడా షిఫ్ట్లు దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లివర్పూల్లో ఎవరైనా ఉంటే నేను ట్రై చేయగలిగితే నేను వర్క్ చేసే కంపెనీలో కానీ నాకు తెలిసిన కాంటాక్ట్స్ కానీ రిఫర్ చేయడానికి నేను ఎప్పుడు వెనకాను. ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. మనమే హెల్ప్ చేసుకుందాం, మనకు ఎవడు హెల్ప్ చేయడు, బట్ ఉన్న వాళ్ళల్లో మనకు కుదిరిన టైంలో మనం హెల్ప్ చేసుకుందాం అన్నది ఒక్కటే నా ఇంటెన్షన్. సో గాయ్స్, వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళలో కలుద్దాం. అంతవరకు సెలవు. మళ్ళీ చెప్తున్నాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. బాయ్.